హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియోలో మంచి నిద్రకు కొన్ని సూత్రాలు తెలుసుకుందాము. ఇంకెందుకండి ఆలస్యం, మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రాత్రి వేళ తగినంత సమయం గాఢ నిద్ర పోతేనే శరీరం, మెదడు రెండు ఉదయానికి యాక్టివ్ అవుతాయి. మరి గాఢ నిద్ర పట్టాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. పడుకోవడానికి 2 గంటల ముందే భోజనాన్ని చేసేయాలి. ఆహారం జీర్ణం కావడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కాబట్టి భోజనానికి నిద్రకు ఆ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఆహారం జీర్ణమయ్యాక బెడ్ పైకి చేరితే మంచి నిద్ర పడుతుంది. పడుకునే ముందు స్నానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది. అయితే వేడి నీళ్ళ స్నానం చేయకూడదు. స్నానం వల్ల శరీరం శుభ్రం కావడమే కాదు, ఒత్తిడి, అలసట కూడా దూరం అవుతాయి. నిద్రకు ఉపక్రమించే ముందు కాసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. కొద్ది రోజుల్లోనే ఆ మార్పు మీలో స్పష్టంగా కనిపిస్తుంది. బెడ్రూమ్లో ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కన్నా కొద్దిగా తక్కువ ఉండేలా చూసుకోవాలి. శరీరానికి హాయినిచ్చేలా ఉండాలి. మంచి నిద్రకు ఇది అవసరం. బెడ్ పైకి చేరిన తరువాత ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు. గ్యాడ్జెట్స్ వల్ల నిద్ర దూరం అవుతుంది. కాబట్టి సైలెంట్ మోడ్లో పెట్టేసి నిద్రకు ఉపక్రమించాలి. గాఢ నిద్రపోవాలంటే ఏదైనా మంచి పుస్తకం చదవాలి. పుస్తకం తీసి చదవడం ప్రారంభించగానే ఆటోమేటిక్గా నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఎన్ని గంటలు నిద్రపోయామన్నది కాకుండా ఎంత గాఢంగా నిద్రపోయామన్నది ముఖ్యం. అలా నిద్ర పట్టాలంటే పడకగది కూడా సౌకర్యంగా ఉండాలి. అందుకోసం పడకగదిని ఎలా ప్రత్యేకంగా మార్చుకోవాలంటే, మనకు నిద్ర రావటానికి మెలటోనిన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. ఇది కేవలం చీకట్లో ఉన్నప్పుడు మాత్రమే విడుదలవుతుంది. అందుకే పడకగదిలో చీకటి ఉండేలా చూసుకోవాలి. కొన్ని రకాల రంగులు నిద్ర రావటానికి తోడ్పడతాయి. ముఖ్యంగా గులాబీ, నీలం, వంగపండు రంగులు కళ్ళకు ప్రశాంతతనిస్తాయి. అందుకే పడకగదిలో ఈ రంగులతో పెయింట్ వేయిస్తే మంచిది. ముదురు రంగుల జోలికి వెళ్ళకపోవడం మంచిది. పరుపు మీద దుప్పట్లు, దిండ్ల విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. సిల్క్ వాటికి బదులు కాటన్ వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. పరుపును ఎప్పుడూ ఒకే దిశలో కాకుండా అటు ఇటు మారుస్తూ ఉండాలి. మనల్ని నిద్రలోకి తీసుకెళ్లే అంశాల్లో వాసనలది ప్రధాన పాత్ర. లావెండర్, వెనీలా వాసనలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. రాత్రి పడుకునే ముందు ఈ పరిమళాలు రాసుకుంటే మంచి నిద్ర పడుతుంది. సాధారణంగా పడకగదిలో ఓ చిన్న టీవీ, కంప్యూటర్ లాంటివి పెట్టుకోవడం చాలామందికి అలవాటు. కానీ వాటి వల్ల నిద్రపోవడం మానేసి వాటితో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం. ఈ రెండు నిద్రకు ఆటంకంగా మారతాయి. అందుకే పడకగదిలో అవి లేకుండా చూసుకోవాలి. బదులుగా ఓ పుస్తకం చదువుకునేలా చూసుకోవాలి. సరిగా నిద్ర పట్టడానికి మనం పడుకునే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. బోర్లా పడుకోవడం వల్ల ఊపిరితిత్తులపై భారం పడుతుంది. అదేవిధంగా ఎడమవైపు తిరిగితే గుండెపై ప్రభావం పడుతుంది. మీరు ఓ పక్కకు తిరిగి పడుకోవాలనుకుంటే కుడివైపునకు తిరిగి పడుకోవడం మంచిది. కానీ వీటన్నిటికంటే మహిళలకు వెళ్ళకిలా పడుకోవడం ఉత్తమం. దానివల్ల శరీర భాగాలపై పడే ఒత్తిడి తగ్గి హాయిగా నిద్ర పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.